బెండకాయ ఫ్రైని డీప్ ఫ్రై చేయకుండా జిగురు లేకుండా ఎక్కువ క్వాంటిటీలో వండుకునేటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. ముందుగా బెండకాయలని కడిగేసుకున్న తర్వాత తడి లేకుండా తుడిచేసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీదకి ఒక వెడల్పాటి కడాయి పెట్టేసుకొని కొన్ని ముక్కలు వేసుకుంటూ నేను చూపించిన విధంగా కొంచెం ఫ్రై చేసుకోవాలి. స్టార్టింగ్లో కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేయండి. మనకు జిగురు మొత్తం పోయి కొంచెం డ్రైగా అయ్యి వేగింది అనుకున్నప్పుడు తీసేసి సెకండ్ టైం ఆయిల్ ఏం వేయనక్కర్లేదండి. ఈ విధంగా కొద్దిగా వేసుకుంటూ మీరు ఫ్రై చేసేసుకుంటే ఆ జిగురు మొత్తం కూడా ఆ కడాయికి అంటుకొని డ్రైగా అవుతాయి బెండకాయలన్నీ కూడా. తర్వాత వేరే ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, కొన్ని పల్లీలు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసేసుకొని వేగించుకోవాలి. తర్వాత మనము వేయించుకున్న బెండకాయ ముక్కలు వేసేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మనం ముందుగా జిగురు పోయేందుకు మాత్రమే కడాయిలో వేసి వేయించుకున్నామండి. ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకుంటే బెండకాయ ముక్కలు మంచిగా ఉడుకుతాయి. ఉడికిన తర్వాత రుచికి సరిపడ ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకొని 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.